ఒకప్పుడు ఆర్టీసీ సమ్మె అంటే రాష్ట్రం మొత్తం స్తంభించేది. అంటే ఆనాడున్న రవాణా వ్యవస్థలో కీలకమైంది ఆర్టీసీ. ఇవాళ ప్రైవేటు రవాణా పెరిగింది. బస్సు కోసం ధర్నాలు రాస్తారోకలు చేసే రోజులు లేవు. బహుశా అట్లా ఉంటే ప్రభుత్వం కొంత వెనకడి చేసేది కావచ్చునో ఏమో. ఈ సందర్భంలో మీ సమ్మెను ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఎంత ప్రైవేట్ వెహికల్స్ ఉన్నా మీరు గతంలో 2019లో చూశారు ప్రజలు ఎంత ఇబ్బంది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు రాష్ట్రం లేదండి, 2019లో కూడా 53 రోజుల సమ్మెప్పుడు కూడా ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. 50 రూపాయల టికెట్ను 200 రూపాయలు పెట్టుకొని ప్రైవేటు వాహనాలు దోపిడీ చేసినాయి ప్రజలను. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది, ప్రజల మద్దతు కూడా ఉంది. ఇలా మేమేమంటున్నామంటే ఇది మా కోసం జరిగే ఉద్యమం కాదు. ఈ ప్రజా రవాణాను రక్షించుకోవడానికి ప్రైవేటు పరం కాకుండా ఈ ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాము. ఈ ప్రజలకు సౌకర్యమైనటువంటి బస్సులు తీసుకురావాలి, ప్రజలకు అనుకూలంగా రద్దీకి అనుకూలంగానే మేము బస్సుల సంఖ్యను పెంచమంటున్నాం. ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రజల నుంచి రావండి. ఇలా బస్సుల సంఖ్య పెరగడం వలన ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకులకు, బిడ్డలకు, మాలాంటి కుటుంబాలే కాదు అందరికి వర్తిస్తాయి కదా. కొన్ని వేల కుటుంబాలకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగుబడిన వర్గాల అందరికీ వర్తిస్తాయి. కాబట్టి మేము వాళ్ళ కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈ సంస్థ మీద ఆధారపడి చిన్న తరగతి కుటుంబం కావచ్చు, పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఈ ప్రజా రవాణా దూరం అయితే మొట్టమొదటి దెబ్బ పడేది వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు రెక్కలు నమ్ముకున్నటువంటి కష్టజీవులకు ఈ కార్పొరేట్ సంస్థ బస్సులు కావచ్చు, ఏసీ బస్సులలో కావచ్చు ఎక్కువ ధరలు పెట్టి ప్రయాణించేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, నష్టం జరుగుతుంది. కాబట్టి మేము వాళ్ళ ఆర్థిక విధానం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టి కూడా ఈ ప్రజా రవాణా ఉంటేనే అలాంటి పేద వర్గాలకు ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మేము వాళ్ళ గురించి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సంస్థ ఎప్పుడు ప్రతిసారి లాభాలు నష్టాలు అనేది దాని మీదనే బేరీజ్ చేసుకుంటున్నారు తప్ప ఇది ఒక సేవారంగం కింద గుర్తించట్లేదు ఈ సమాజం. ప్రభుత్వాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఇది ఒక సేవారంగంగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మాకు రవాణా ఇది ఎందుకంటే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి కొన్ని సౌకర్యాలలో ప్రజలకు ప్రభుత్వాలు కల్పించేటువంటి సౌకర్యాలలో నెంబర్ 1 విద్య, వైద్యం, రవాణా. నిజాం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా రజాకాల సమయంలో నిజాం నవాబు కూడా ఇది ఒక ప్రధాన ట్రాన్స్పోర్ట్ రంగం ఉండాలనే ఉద్దేశం మీదనే అప్పుడు నిజాం ట్రాన్స్పోర్ట్ రంగం అనేది ప్రవేశపెట్టిండు. దాన్నే ఈరోజు ఆర్టీసీలో అమలవుతున్నది. కాబట్టి ఇది ఒక ప్రధాన సేవారంగంగానే గుర్తించాలి తప్ప ఇది ఆదాయ రంగంగా గుర్తించొద్దని చెప్పేసి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని లాభ నష్టాలు అంచనా లేదు. ఇప్పుడు ఇంకొకటి అంటే ఇలా పోలీసు రంగం ఉంది, రక్షణ రంగం ఉంది. రక్షణ రంగం వలన ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, లాభం ఎంత? వ్యవసాయ రంగం ఉంది, ఈ యొక్క వ్యవసాయ రంగం వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నది? విద్యారంగం ఉన్నది, విద్యారంగానికి లాభం ఎంత వస్తున్నది ప్రభుత్వానికి? ఇప్పుడు వైద్య రంగం ఉన్నది, వైద్య రంగం మీద ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తున్నది? గెజిట్ కూడా విడుదల చేసిన తర్వాత వాళ్ళు ఏదో కావాలని పక్క పెట్టారా, లేకపోతే వాళ్ళ పీరియడ్ అయిపోయిందని ఎన్నికల కూడా రావటం వలన సరే అదేదో దాటిపోయింది. దాన్ని వీళ్ళు పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము అదే అడుగుతున్నాం. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పుట్టింది, ప్రభుత్వంలో మేము కూడా మిమ్మల్ని విలీనం చేస్తామని చెప్పేసి ప్రధాన డిమాండ్ అదే పెట్టారు. ఆ విలీనం చేయమంటే ఇంతవరకు 1.5 సంవత్సరం దాటిందండి. ఆ విలీనం చేయడానికి అపాయింటెడ్ ప్రకటించాలి, జీవో విడుదల చేయాలి. ఇప్పుడు ఆంధ్రలో అమలైంది, ఆంధ్రలో ప్రభుత్వంలో విలీనం కాపాడారు అక్కడ ఆర్టీసీ ఉద్యోగులంతా. మీరు కూడా సేమ్ అదే విధంగా చేయమంటున్నాం. అక్కడ ఏ విధంగా అయితే అమలైందో మాకు అదే విధంగా చేయండి. అక్కడ తగినటువంటి ఏమైనా ఇబ్బందులు, ఏమైనా కొన్ని అటు ఇటు తేడాలు ఉంటే వాటిని సవరించి మా ద్వారా చర్చలు జరపండి. అక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే సవరించుకొని మేము మా యొక్క విజ్ఞప్తులు, మా సూచనలు పరిగణలు తీసుకొని విలీనానికి సుముఖం చేస్తే అయిపోతుంది. కానీ దానికి ఎందుకు చొరవ తీసుకుంటూ లేదు? దీన్ని కూడా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్మికుల నుంచి ఒత్తిడి బాగా పెరిగిపోయింది. తర్వాత ఈ యూనియన్లను అనుమతిస్తున్నారు, యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పారు. యూనియన్లను ఇంతవరకు దాని ప్రస్తావన తీసుకురావట్లేదు. ఇలా యూనియన్లను పునరుద్ధరించడం వలన, యూనియన్లకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టడం వలన ఈ ప్రభుత్వానికి కానీ, ఈ యాజమాన్యానికి కానీ, కార్పొరేషన్ కానీ ₹1 కూడా ఖర్చు లేదు, ₹1 నష్టం లేదు. మరి దీనికి కూడా ఎందుకు వెనుకాడుతున్నారు అంటే గత ప్రభుత్వ విధానాలనే మరి మాట ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమనే మేము విసిగి వేశారి
ఈరోజు సమ్మె బాట పట్టడానికి ఇవన్నీ కారణాలు. మేము సమ్మెకు పోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నందునే వాటిని వేగవంతం చేసి తొందరగా మా సమస్యల పరిష్కారం చేయించుకోవడానికే మేము ఈ సమ్మె ఆలోచన చేయడం జరిగింది తప్ప మాకు లేదు. ఒకవేళ ప్రభుత్వ వేగంగా స్పందించి వెంటనే సామరస్యంగా ఈ సమస్యలు వారు ఇచ్చిన సమస్యలే వారు పెట్టినటువంటి సమస్యలే అవి కాక మాకు సమస్య పరిష్కారం చేస్తే మేము కూడా సమ్మెకు పోవాలనే ఉద్దేశంలో మాకు లేదు. అంటే ఆదాయము రాకున్నా కూడా మరి వాటికి అన్ని డిపార్ట్మెంట్లతో సమానంగా బడ్జెట్లో కేటాయింపులు కేటాయించి విద్యారంగానికి, వైద్య రంగానికి, వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలకు కేటాయించినట్టుగా మరి ఆర్టీసీ రంగానికి ఎందుకు మీరు సేవారంగంగా గుర్తించి దీన్ని కూడా ప్రజా రవాణా సంస్థ కింద గుర్తించి దీనికి బడ్జెట్ కేటాయింపులలో ఎందుకు మీరు సరైన విధంగా ఇవ్వట్లేదు అనేది మేము అడుగుతున్నాము. ఇది ప్రజా రవాణా సంస్థ శివరంగంగా మాత్రమే గుర్తించాలి. ఇది ఒక పబ్లిక్ సెక్టార్, దీని లాభ నష్టాలకు సంబంధం లేదు. పబ్లిక్ సెక్టార్లన్నీ నష్టాలతోనే నడుస్తాయి, దీన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. అంతేందుకండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 85,000 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నది. మరి దానికి ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు మీరు? మరి వాళ్ళకి ఎందుకు జీతాలు వేస్తున్నారు? ఇలా వాళ్ళకు మాకు జీతాలు పోసుకుంటే ఎలక్ట్రిసిటీ రంగానికి వాళ్ళకు నాది ఇప్పుడు 33 సంవత్సరాల సర్వీస్ నాది ఆర్టీసీలో. 33 సంవత్సరాల సర్వీస్ ఆర్టీసీలో నేను అప్పటి ఈ 33 సంవత్సరాల నాతో పాటు సమానంగా నా కేటగిరీలో ఉన్న ఆ క్యాండిడేట్కి అక్కడ ఎలక్ట్రిసిటీలో 2,30,000 జీతం ఉందండి. 2,30,000 జీతం ఉంది. నేను ప్రూఫ్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఇలా నా బేసిక్ ఎంత ఎందుకండి 42,000 మాత్రమే. 42,000 బేసిక్ నాది. 33 సంవత్సరాల సర్వీసు ఆర్టీసీలో. అక్కడ నాతో పాటు పనిచేసేటువంటి వ్యక్తికి ఎలక్ట్రిసిటీ బోర్డులో కావచ్చు, సింగరేణిలో కావచ్చు, త్రిబుల్ మాకంటే త్రిబుల్ జీతాలు ఉన్నాయి వాళ్ళకు. మేము గుడ్డు కష్టం చేయట్లేదా? మేము మనుషులం కాలా? మాకేమైనా కూర్చోబెట్టి మాకేమైనా వెసులుబాటు వేరే ఉన్నాయా? మాకేమైనా నిత్యావసర వస్తువులు మాకేమైనా అగ్గోగిస్తున్నారా? మాకేమైనా 50% మాకు డిస్కౌంట్ ఇస్తున్నారా? మరి మాకెందుకు జీతాలు తక్కువ ఇస్తారండి? మేము మనుషులం కాలా వాళ్ళెక్క? ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు పోల్చుకున్నా కూడా ఇప్పటికీ 28% జీతాలు మాకు తక్కువ ఉన్నాయి వాళ్ళకు. మాకు ప్రభుత్వ ఉద్యోగులకు 28%, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మాకు పోల్చుకుంటే 28% తక్కువ జీతాలతో మేము ఉద్యోగాలు. ఇంకొకటి అండి, భారతదేశంలో ఆర్టీసీ సంస్థలలో అతి తక్కువ జీతాలు పొందుతున్నది కూడా మన ఆర్టీసీ తెలంగాణ. మళ్ళా భారతదేశంలో అతి ఎక్కువ 10 గంటలు పనిచేసేది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. ఇక్కడ మీరు నిర్దిష్టంగా ప్రభుత్వం ముందు పెడుతున్న విషయాలు మరొకసారి చెప్పండి. మీ అప్పీల్ ఏమిటో కూడా చెప్పండి సమ్మెకి వెళ్లే ముందు. మాకేం లేదండి, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే అమలు చేయండి అంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వంలో విలీనం, ఆ ప్రభుత్వంలో విలీనం చేయండి. తర్వాత 2021 వేతన సవరణ చేస్తా అన్నారు, వెంటనే వేతన సవరణ ప్రకటించండి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తా అన్నారు, మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వండి. ఆర్టీసీని విస్తరిస్తారన్నారు, ఆర్టీసీని విస్తరింపజేయడానికి ఈ ప్రైవేటును రద్దు చేయండి. ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టమనండి. తర్వాత ఇప్పుడు కొత్త నియామకాలు చేపట్టండి. కొత్త నియామకాలు ఏవైతే రిక్రూట్మెంట్ లేదో నియామకాలన్నీ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మొత్తం భర్తీ చేయండి. తర్వాత కారుణ్య నియామకాలు, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అదే ప్రభుత్వంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఇస్తున్నారు. ఈ ఎండి గారు వచ్చిన తర్వాత వాళ్ళకు 3 సంవత్సరాలు కన్సల్టేట్ పే కింద వాళ్ళను ఊడిగం చేయించుకుని 3 సంవత్సరాలు రెగ్యులర్ లేకుండా కన్సల్టేట్ పే కింద ఏదో గుండుగుత్తగా నీకు 15,000 20,000 ఇస్తామని చెప్పేసి గంతే జీతం తప్ప ఏం లేదు. ఆయనకి ఎలాంటి హక్కులు ఉండవు. ఆ 3 సంవత్సరాల దాకా ఆయన అట్లా ప్రైవేటు వ్యక్తులకు ఉద్యోగం చేయించుకొని 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయడం అనేది ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వమంటున్నాం. తర్వాత ఈ అదే బస్సు డ్రైవర్లు ఈ ఆర్టీసీ డ్రైవర్లు సమాన పనికి సమానం చేస్తారు కాబట్టి వాళ్ళను ఈ ఆర్టీసీలోకి విలీనం చేసుకోమంటున్నాం, జాతీయం చేసుకోమంటున్నాము. ఎందుకంటే గౌరవ ఎండి గారు మొన్న ఏం చేసిండంటే ప్రైవేటు డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకున్నాడు ఒక 4 నెలల పీరియడ్కు. 60 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు అంట. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. మరి దీంట్లో కూడా 50 సంవత్సరాలు దాటిన వల్ల అదే బస్సు డ్రైవర్లుగా ఉన్నారు, వాళ్ళను కూడా దీంట్లో ఆర్టీసీలోకి చేర్చుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము.